సెంటర్ గా మనందరి ప్రార్థన ఆలకించిన గొప్ప దేవునికి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిందా. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ప్రార్థనకి రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తున్నందుకు స్తోత్రములు చెల్లిందా. స్తోత్రం 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 స్తోత్రం. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ఈ పరిచర్యలో ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ప్రభు చేయనట్లుగా స్తోత్రం చెల్లిందా. స్తోత్రం 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 స్తోత్రం. అందరు లేచి నిలబడదాం ప్రియులారా. చిన్న ఆరాధన చేసుకుని ప్రభు నామాన్ని కనపడదాం. లేచి నిలబడాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి గొప్పగా మరి వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు. భయంకరమైనటువంటి వర్షం, కొండపోత వర్షం పడుతున్నప్పటికీ కూడా మరి కొద్ది మంది రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇంకా చాలా మంది వర్షంలో దేని బిడ్డారా మరి ఆగిపోయారు. ప్రభు సదులు వారు కూడా రావడానికి దేవుడు ప్రభు చూపి ఇలాగ మనం అందరూ కలిసి ప్రభుని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చినట్లుగా అందరూ కన్నులు మూసుకుని చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. దగ్గరగా స్తుతి స్తోత్రం. ఒకటే ఆలోచన ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. ప్రభు చేసిన కార్యాలను తలంచుకొని గంభీరమైన స్వరముతో గాన ప్రతిగానాలతో ఈ ప్రాంతాన్ని ప్రేమించి అద్భుతమైన విశాలమైనటువంటి ఒక మంచి మందిరాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ఏ ఇచ్చిన రుణాన్ని మనం తీర్చలేదా. ఎంతో మందికి మందిరం లేకుంటుండగా దేవుడు మనల్ని ప్రేమించి చక్కని మందిరాన్ని ఇచ్చి ఎలుగెత్తి ఆరాధన చేసి ఎలుగెత్తి స్తుతించి అద్భుతమైన అవకాశం గొప్ప దేవుడు మనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నోరు తెరిచి నోరారా యేసు నామాన్ని స్తుతించి గణపడ్డ ప్రభుని మహిమపడతాం. ఆయన చేసిన కార్యాలను తలుచుకొని హృదయపూర్వకంగా గాన ప్రతిగానాలతో ప్రభు నామాన్ని మహిమపడతా. ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా మంచి మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మన దేవుని మనం స్తుతించి ప్రభు నామాన్ని గణపరిచి ఆరాధన చేసే సమయం. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే నాయన. యేసు నామములో నీకు మహిమ, యేసు నామములో నీకు ఘనత, యేసు నామములో మిమ్మల్ని ఘనపరుస్తున్నా. నీకే కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తండ్రి. నాయన మీకు వందనాలు. పరిశుద్ధులని గాన ప్రతిగానంతో దేవ కోట్ల దూతలతో కొనియాడబడుతున్న తండ్రి మీకు మహిమ తండ్రి. యోగ్యత లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు, ఎంత మాత్రం మంచి లేని వాళ్ళు ప్రభువా ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆనందించే భాగ్యం, మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం మీరు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. యేసు నామములో నీకు మహిమ కలుగును గాక, నీకు ఘనత కలుగును గాక. మిమ్మల్ని గణపరుస్తున్నారు ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నారు ప్రభువా. మీ కార్యాలను బట్టి స్తుతిస్తున్నారు తండ్రి. మీరు చేసిన అద్భుతాలకు స్తోత్రములు నాయన, మీరు చేసిన ఆశ్చర్య కార్యాలకు స్తోత్రములు తండ్రి. Praise the Lord. Hallelujah. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రభు చూపిన ప్రతి కార్యాలను తలంచుకొని హృదయపూర్వకంగా గంభీరంగా గాన ప్రతిగానంతో పాడుతూ చప్పట్లు కొడుతూ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుండా ప్రక్కన పెట్టి దేని పెట్టారా ఒకటే కాన్సెప్ట్, ప్రభుని స్తుతించి ప్రభుని మహిమపరిచి ప్రభుని ఆరాధన చేసి ఆయన చేసిన కార్యాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు నామాన్ని గణపడదాం. ఘనమైనవి నీ కార్యములు
హల్లెలూయా 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 హల్లెలూయా. తలలు వంచండి, చేతులు జోడించండి. పరిశుద్ధాత్మదేవుడు ఇంతవరకు మన మధ్యలో ఉండి ఆరాధన ద్వారా మహిమపరచబడ్డాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జాషువా గారు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. వారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో దేని మీద ప్రతి ఒక్కరు ఏకీభవించుతాం. స్తోత్ర మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రియ తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆయన ప్రభు యొక్క గ్లోరీ నిష్ఠని బట్టి ప్రభువా, స్తుతి 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 స్తుతి. ఇచ్చిన ప్రభు పరిచయం బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆయన యొక్క చర్చ్ యూనివర్సిటీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన ప్రతి సంవత్సరం ప్రభువా ఒక నూతన ఎనాలిటిక్ తో నింపబడాలి ప్రభువా. అనేక మంది దూరికెళ్ళాలని చూస్తున్నాం. ఏర్పరిచిన ప్రభువా బట్టి నీకు స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా దైవత్సరం ప్రభువా దర్శించడం చూస్తున్నాను ప్రభువా. ఆయన ఎంతో మందిని ప్రభువా ఇక్కడ ప్రేమించి తోడుకొచ్చి ప్రభువా మీ తోడుకొచ్చినందుకు అనేక మందిని తోడుకురండి ప్రభువా. ఈ నాయన ప్రతి సభలో మహిమకరంగా అద్భుతంగా జరిగించండి ప్రభువా. మీ నామానికి మహిమకరంగా కూడా జరిగించమని చూస్తున్నాను ప్రభువా. అది పాట పాడి ఉన్నాం, ఆరాధన చేసుకున్నాం తండ్రి ప్రభువా. దీన్ని మహిమ పరిచయంలో తండ్రి సమయం అంతా ప్రభువా వాక్య పరిచర్యలో ప్రభువా మీతో మాతో అందరితో మీరు మాట్లాడండి, బలపరచండి, ధైర్యపరచండి. ఈ రోజు ప్రభువా నూతనమైన వాక్యంతో నూతనమైన ఎనాలిటిక్ తో ప్రభువా నింపబడే ప్రభువా ఎక్కడి నుంచి బయలుదేరి మీరు సహాయం దయచేయండి. యేసయ్య నామములో నడియు పొందుకున్నాను ఆమేన్. కూర్చుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రార్థన కూర్చుందాం. ప్రార్థించిన జాషువా గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేని బిడ్డారా, మరి వాతావరణం అనుకూలంగా లేదు. విపరీతమైనటువంటి ప్రొద్దు నుండి కొండపోత వర్షం పడుతూ ఉంది. అయినా దేవుని సన్నిధిలో ప్రభువుని స్తుతించడానికి దేవుడు మంచి అవకాశం మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేని బిడ్డారా, ప్రభు ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు మరి చాలా మంది ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చి స్తుతించడం పెద్ద గొప్పదనం ఏం కాదు. అర్థమైందండి? అంత బాగుందండి, వాతావరణం బాగుందండి, రావడానికి సౌకర్యాలు ఉన్నాయండి, అప్పుడు వచ్చి ప్రభువుని స్తుతించడం పెద్ద గొప్పతనం ఏం కాదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవునికి ప్రాముఖ్యతనిస్తూ ఆ సమయం వచ్చి స్తుతించడం గొప్పతనం. ఒక అద్భుతం జరిగింది బైబిల్లో. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం తర్వాత చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారిని శరీర గారిని తీసుకెళ్లి చెరసాలలో వేశారు. బాగా కొట్టి భయంకరమైన గాయాలు అయిపోయారు, రక్తం కారిపోతా ఉంది, చేతులకి కాళ్ళకి బొండాలేసి బిగించేశారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బాగా రక్తం కారిపోతూ విపరీతమైన గాయాలతో నొప్పితో బాధపడుతున్నప్పుడు కూడా వాళ్ళిద్దరే బంధకాల మధ్యలో ఉండి వాళ్ళిద్దరు స్తుతించడం ప్రారంభించారు. అద్భుతం జరిగింది. స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని బాగున్నప్పుడు ఎవడైనా వస్తాడు, అన్ని బాగున్నప్పుడు ఎవరైనా స్తుతిస్తారు. కానీ మరి వర్షం వస్తుంది, తప్పను ప్రభు సన్నిధానంలో కొంచెం గొడుగులు వేసుకొని వచ్చి ప్రభువుని స్తుతిస్తే బాగుంటుంది. అది ఫంక్షన్ ఏర్పాటు చేస్తే వర్షం వస్తుంది ఆగుతామా? ఆగం కదా. జాగ్రత్తగా ఏదో ఏర్పాటు చేసుకుని వెళతాం. దేవుని మందిరానికి కూడా ఆ రీతిగా మొత్తానికి రావాలి. వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని గణపరుస్తూ నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. దేని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయం కృతజ్ఞత స్తుతి ఆరాధన అని దీనికి టైటిల్ పెట్టాం. చాలామంది ఏమనుకున్నారంటే, నన్ను 2-3 ఫోన్ చేసి అడిగారు, రాత్రి కూడా ఫోన్ చేసి అడిగారు, పాస్టర్ గారు, అయ్యారు మీరు అమెరికా నుండి వచ్చారు కదా, అందు నిమిత్తం కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేస్తున్నారని. అలాంటి దరిద్రం నేను చేయను బాబా, ప్రభు పని నిమిత్తం వెళ్ళాను. నాకు కొత్త ఏం కాదు విదేశాలు వెళ్ళటం. ఇప్పుడు కొత్త పిచ్చోడికి ఏదో సామెత ఉన్నట్లుగా నాకు కొత్త కాదు కదా. నేను 3 సార్లు వెళ్ళి వచ్చాను విదేశాలు, 3 సార్లు. దేవుని పరిచర్య నేను సరదాగా తిరిగి రావడానికి వెళ్ళాలా, దేవుని పరిచర్యకి వెళ్ళాను. ఇలాంటి కృతజ్ఞత కొడుకులు ఏమి ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు. ప్రభువుని స్తుతించాల్సిన సమయంలో స్తుతించాను. బట్ అయితే మాకు అంతకంటే గొప్ప మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చేయలేదా? ఈ మందిరం ప్రభు ఇచ్చినందుకు దేని బిడ్డలారా, ప్రభు చేసిన కార్యాలన్నీ తలంచుకొని ప్రభు కార్యాలు గణపరచడానికి, ప్రభుని స్తుతించడానికి, మరోసారి ఆయన చేసిన కార్యాలన్నీ తలంచుకుని ప్రభుని మనస్ఫూర్తిగా స్తుతించి కొనియాడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి
ఈ ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. నా దేని బిడ్డలారా, ఈ రోజున మరలా మనందరికీ తెలుసు, ప్రత్యేక నేను మీకు చెప్పాల్సిన పని లేదు. కానీ దేవుడు అద్భుతంగా ఈ ప్రాంతంలో దేవుడు చక్కగా మరి చక్కని పరిచయని ప్రభు ఇచ్చారు. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, ఎన్నో సమస్యలు, శోధనల మధ్యలో ఈ పరిచయని ప్రభు నిలిపారు, స్థిరపరిచారు. మన ప్రియులు ఆ సత్యనారాయణ శాంతి కుమార్ గారి కుటుంబం ద్వారా దేని బిడ్డలారా ఇక్కడ అద్భుతమైనటువంటి ఓ స్థలాన్ని వారు ఇవ్వడం, పరిచర్యకి చక్కగా మందిరం నిర్మించుకోవడానికి దేవుడు అద్భుతం చేసి మీరందరూ సహకరించారు. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? ఆ రీతికి ఇలాంటి అద్భుతం మందిరం కట్టుకుని మనందరం కలిసి ఎలుగెత్తి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని గణపరచడానికి దేవుడు ఓ మంచి అవకాశం ఇచ్చారు. వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని గణపరుస్తున్నాను. మరి దేవుని యొక్క సన్నిధిలో మన కార్యక్రమం ఇప్పుడు కూడా సమయాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఎవరి గురించి ఎదురు చూసే పని లేదు. వచ్చినా స్తోత్రమే, రాకపోయినా స్తోత్రమే, ఉన్నా స్తోత్రమే. మీరు రకంగా ఉన్నారు, మొత్తానికి చలిగా ఉందనుకుంటాను. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. మరి కార్యక్రమానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుని సేవకులు, అభిషక్తులు, అయినవెల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా మీ ఇంటి పేరు షేక్ వస్తుందా? షేక్ మహమ్మద్ ఒరిజినల్ నవాబ్ మహమ్మద్ గారు ఈ రోజున వారు వాస్తవంగా అయితే మంచి గొప్ప సాక్ష్యం వారిది. దేని బిడ్డలారా, అయితే పాస్టర్ ఆనంద్ కుమార్గా నామకరణం చేసుకుంటూ వారు ఆ సనాతనమైనటువంటి ఆ కుటుంబంలో నుంచి, ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచర్య కొనసాగిస్తున్నారు. అయినవెల్లి మండలంలో ఏసీ చర్చి అయ్యగారిదే. ఏసీ చర్చి రేపు 20వ తారీఖు ఓపెనింగ్ అయ్యగారిదే. దేవుని మహాకరుణను బట్టి మరి రేపు 17వ తారీఖు మరలా మన బ్రాంచ్ చర్చి వెలస చర్చి ఓపెనింగ్. 20వ తారీఖు అయ్యగారి చర్చి ఓపెనింగ్. మనదేమో ఏసీ లేదు, అయ్యగారిది ఏసీ ఉంది. వాళ్ళ కుమార్తెలు, దేవుడు 2 కుమార్తెలు ఇచ్చారు. చిన్న పాప దేని బిడ్డారా వేరొక దేశంలో మంచి ఆమె డాక్టర్గా జాబ్ చేస్తూ ఉన్నారు. ప్రభు కృపలో వారిని పిలిచినప్పుడు వారు మన మధ్యలోకి వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని వారు కొద్ది నిమిషాలు మనకు అందిస్తారు. ఇంకా సమయం దేని బిడ్డారా మనం ఎవరితో పని లేదు, సమయానికి ముగించుకుందాం. సరిగ్గా 12:30 కల్లా ఈ కార్యక్రమం ముగించుకొని త్వరగా మన గృహానికి వెళ్దాం. ఓకేనా? ఒకసారి అందరు హల్లులు చెప్పండి గట్టిగా. దేవుని సేవకులు అయ్య గారిని ప్రేమతో ఆహ్వానం చప్పట్లు కొడుతూ దేవుని పరిశుద్ధకరమైన వారికి మహిమ కలిగింది కాక. ఈ స్థలాన్ని మమ్మల్ని క్షేమకరంగా నడిపించినటువంటి యేసయ్యకరమైన నామానికి ఎంతగానో నేను కృతజ్ఞుడై ఉన్నాను. నేటి దినాన్ని ఈ యొక్క మందిర యానివర్సరీలో ప్రభు వాక్యమును ప్రకటించడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, మిత్రులు, ఈ గన్వర్ జోన్లో ఉన్నటువంటి పాస్టర్స్, జోన్ అందరికి కూడా నాయకత్వం వహిస్తూ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి దైవజనులు హోసన్న గారికి, అలాగే పాస్టమ్మ గారికి, వారి బిడ్డలకును కూడి ఉన్న సంఘం అందరూ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ కూడా వందనాలండి. థ్యాంక్ యూ. మరొక నూతన వసంతములో ఈ యొక్క పరిచర్య దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి, ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికను బట్టి ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తూ మీ అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఈ పరిచర్యను, సంఘ సమూహమును అందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మన అన్ని పెంతుకోస్తూ నడిపింపులు కనుక మ్యాక్సిమం 2 గంటలు పడుతుంది సబ్మిట్ పూర్తయ్యేసరికి. కానీ ఆ వాతావరణ అనుకూలతను బట్టి అర్ధగంట నేను వాక్యం చెప్తాను నేను. స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వ్యక్తులు కాదు నేను. నడిపింపుకు లోబడుటలో ఆశీర్వాదం అంట. హల్లెలూయా. నడిపింపుకు లోబడుటలో ఆశీర్వాదం. అది చిన్నవారైనా పెద్దవారైనా వారు నడిపించి మనకిచ్చే సమయాన్ని మనం సద్వినియోగం పరుచుకుంటే నాకు చాలా ఆశీర్వాదం. అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదాన్ని నేను ఈ దినాన్ని ఈ యొక్క మందిర యానివర్సరీలో దాన్ని విడిచిపెట్టడానికి, పోగొట్టుకున్నట్టుకు నేను ఎంత మాత్రం కూడా ఇష్టపడను. ఆ ఆశీర్వాదం కూడా మాపై కూడా దిగి వచ్చును గాక.
ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అంతా బాగుంది, పర్వాలేదు, నాకేం కొదువు లేదు, నాకేం లోటు లేదు, నాకేం అప్పులు లేవు, నాకేం సమస్యలు లేవు, ఎంత హ్యాపీగా మా యొక్క జీవితం అంతా, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, మాకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నవారిని చూపించమంటే ఎంత ఉన్నా కానీ ఏదో ఒక కొదువ ఉంటుంది. ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఇది మందిర యానివర్సరీ కనుక దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఆయన రాయించి మన కొరకు సిద్ధపరిచినటువంటి కొన్ని ఆశీర్వాదాలు, ప్రవచనకరమైనటువంటి కొన్ని ఆశీర్వాదాలు దేవుని వాక్యంలోంచి మనము చూసి దినము ఆశీర్వాదాలు పొందుకొని మనం అందరం కూడా ఈ స్థలాన్ని విడిచిపెట్టి మందిర యానివర్సరీలో ఆ కృప చేత పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళాలని నా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. మాకు కూడా 50 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 19వ తారీఖు వరకు ప్రతిరోజు ప్రేయర్ జరుగుతాయి. దేవుడు మహాకృపను బట్టి రోడ్డు పక్కన చర్చ్ ఉంది, లోపల రావడానికి అంతా కూడా చక్కగా ఇసుక ఉంది, ఏ బురద బంద లేదు. మాకు రోడ్డు పక్క కాలవని చర్చ్ అయినా కానీ ప్రజలందరూ కూడా పొలాల్లోంచి శాలలోంచి టార్చ్ లైట్లు వేసుకొని రాత్రి రావాలి. ఏ రాత్రి కూడా మందిరానికి మానరు వారు అస్సలు. ఈరోజు 47వ రాత్రి, ఈ దినం ఇంకా 3 దినాల్లో 19వ తారీఖుతో మాకు ముగింపు పూటలు అయిపోతాయి. ముగింపు సభ 11వ తారీఖు, 19వ తారీఖు రాత్రి ముగింపు సభ జరుగుతుంది. 20వ తారీఖు మార్నింగ్ అయ్యగారు చెప్పినట్టుగా శనివారం ఉదయం 10 గంటలకు సియోను పెంతుకోస్ మందిర ప్రతిష్ఠ జరుగుతుంది. 17వ తారీఖున విలసలో అయ్యగారు హుస్సేన్ గారు బ్రాంచ్ సంఘం ఓపెన్ అవుతుంది. అయ్యగారికి ఏసీ అక్కర్లేదు, చల్లటి గాలి వచ్చేస్తుంది. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాల నుంచి కూడా ఎత్తైన గొట్టు మీద ఉన్నారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. కొన్ని ఆశీర్వాదాలు దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంఘమా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో కిందకు వచ్చేసరికి మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు, మహిమపరచబడిన అంటున్నాడు ఆయన. సంఘము ప్రార్థనలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, అన్ని విషయంలో ఫలించాలి, ఆశీర్వాదంలో కూడా ఫలించాలి. ప్రభువు వాగ్దానాలు నమ్మకమైనవి. యెహోవామందు పరలోకమందు కూడా మనలో ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైనటువంటి దేవుడు తన పిల్లలను ఆశీర్వాదం లేకుండా ఉంచే దేవుడు కాదు ఆయన. ఒక వాగ్దానం చెప్పమంటారా? పెంట కుప్పల మీద ఉన్న బేదలను తీసుకుని పోయే దేవుడు, సింహాసనం మీద కూర్చుని పెట్టగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు, ఆకాశము భూమి గతించిపోయినా కానీ నా మాటలు ఎన్నడనో కూడా గతించుపోవను దేవుడు చెప్పగానే చెప్పారు. అంటే తన పిల్లలు, తనకు ప్రియమైనటువంటి పిల్లలు ఇహలోకమందు ఆశీర్వదించబడాలి, పరలోకమందు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము, దేవుడు మన కొరకు దాచుంచినటువంటి ఆ కృపది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడంలో ఆశీర్వాదం అంట, దేవుని మాట వినటంలో ఆశీర్వాదం అంట. చాలా గొప్ప మాట కదా. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడంలో ఆశీర్వాదం అంట, దేవుని మాట వినటంలో ఆశీర్వాదం అంట. నేనంటాను, క్రైస్తవులంటే ప్రియమైన బిడ్డలారా, మనం ఏమో కూడా దరిద్రులు ఏం కాదు. వాగ్దానాన్ని నమ్మితే వాగ్దాన పుత్రులైనటువంటి మన పితరులకు దేవుడిచ్చినటువంటి ఆ సంతాన ఆశీర్వాదం కూడా మన మీదకి వస్తుంది. అబ్రహాముతో చెప్పారు కదా దేవుడు మన పితరుడైన అబ్రహాముతో, అబ్రహామా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఇస్సాకుతో చెప్పాడు అబ్రహాము కుమారుతో, ఇస్సాకు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. యాకోబుతో చెప్పాడు, యాకోబు నిత్యముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. మన దేవుడు సకల ఆశీర్వాదాలకు
కారణభూతుడైనటువంటి దేవుడు. ప్రియమైన దేవుని పెట్టారా, ఈరోజు ఏం చెప్పమంటారా, ప్రపంచ దేశాలలో బహుగా ఆశీర్వదింపబడిన వారు ఎవరో తెలుసా? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే బేదలు అంటే నేను ఒప్పుకోను. నేను బేదదాను, నేను బేదోడు అంటే అసలు నేను ఒప్పుకోను. నేను మీకు సంగతి చెప్పమంటారా, మా సంఘాల్లో ఎవరికి కూడా బేదలకు ఒక చీర కూడా ఉంది, నేను పంచిపెట్టిన. నేను ఒకప్పుడు వాళ్ళు కూడా కనీసం తాటేకలు నేయించుకోవడానికి కూడా డబ్బులు లేనివారు. ఈరోజు అందరూ లక్షాధికారులు అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాది దేవుడు వాగ్దానాన్ని నమ్మారు, ఎలాది దేవుడు వాక్యాన్ని నమ్మారు వాళ్ళు, ఎలాది దేవుడు ఆశీర్వదించే దేవుడు గనక దేవుని మాట విన్నారు, అలాగే ప్రియమైన దేవుని ప్రేమించు నేర్చుకున్నారు. ఈ రోజు ఏదైనా కార్యక్రమం చేస్తే డబ్బులు సంఘం వర్షం కురిపిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిచర్య విధానం అంతా కూడా అయ్యగారు తెలుసు, అయ్యగారు తెలుసు. ఓన్లీ సంఘమే ఆశీర్వాదం. వేల రూపాయలు, లక్షల రూపాయలు వచ్చినా కానీ సంఘంలోంచే వస్తాయి. బయట నుంచి ఎక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. స్తోత్రం, హల్లెలూయా. మందిరం ఓపెనింగ్ ఇంచుమించు 1,50,000 ఖర్చు అవుతుంది నాకు. రేపు 20వ తారీఖుని వచ్చేసి ఆల్రెడీనే గిన్నెని పొంగు పొంగిపోతుంది ఇప్పుడు ఇంకా. అది స్తోత్రం. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈ మందిర యానివర్సరీలో మరొక నూతన సంవత్సరంలో అడిగి పెట్టినటువంటి మీరు కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. దగ్గరగా ఆమేనానాలు, హల్లెలూయా కాదు, ఆమేనంటే అవును, నిజమే, ఆమేనానాలి. ప్రవచనకరమైనటువంటి మాట ఈ బలిపీఠం నుంచి దేవుని వాక్యము ద్వారా విడుదలయ్యేటప్పుడు ఆ మాటను మనం ఆమేనంటే మనం నమ్మునట్టు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొన్ని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, టైం లేదు కనుక. నెక్స్ట్ మరొకసారి వచ్చినప్పుడు మరొక సబ్జెక్ట్ తీసుకుంటాను నేను. ఈరోజు అంత ఆశీర్వాదం కొరకు వెళ్తాం. ఈరోజు దేవుడు మరొక సంవత్సరంలో ఈ పరిచర్య ఆ దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి, ఏర్పాటు చేసిన స్తుతి కూడికను బట్టి కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి వాక్యాలతో దేవుడి వాక్యములు వచ్చి ఆశీర్వాదములకు మీరు ఒక్క మాట చాలరమ్మా. దేనికి పిలువబడ్డారంట మీరు? పేతురు గారంటే మామూలు వ్యక్త, అగ్గి. స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. పేతురు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా కత్తుతో నరుకున్నట్టుగానే ఉంటుంది అపోస్తుడైన పేతురు గారు. కానీ ఆయన నోట దేవుడు పలికించినటువంటి మాట ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు, అంటే మీరు పిలవబడితిరి. మీ పక్కన చెప్పుకోండి, ఆశీర్వాదానికి వారసులవుటకు మనము పిలవబడితిమి. యేసు నామములో ఆ వాక్కు మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. దేనికి పిలవబడ్డారంట? ఆశీర్వాదానికి వారసులవుటకు. యేసయ్య సకల ఆశీర్వాదానికి కారణపుత్రుడైనటువంటి దేవుడు గనక ఆయనకి వారసులుగా ఉన్నటువంటి ప్రియమైన పిల్లలుగా ఆ ఆశీర్వాదానికి వారసత్వముగా ఉండుటకు, ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించుటకు మీరు పిలవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటంటే ఏ మాట రాకూడదు, మేము బేదోళ్ళు అండి, మేము లేనోళ్ళు అండి, నేను బేదదాన్ని అంటే మా సంఘంలో ఒక 15 ఏళ్ళ నుంచి అదే గోళామకి. ఈ రోజుగా బేదరాలుగానే ఉంది. ఆమె కంటే కతిగా బేదస్తులో 1 కోటి రూపాయలు ఆస్తిపరులు అయిపోయారు ఈ రోజు 15 సంవత్సరాల్లో. హల్లెలూయా. ఈ రోజుకి నేను బేదరాలని అన్నది 15 సంవత్సరంగా బేదరాలుగానే ఉండిపోయింది. ఆమె కంటే భేదైన కుటుంబము వాక్యాన్ని నమ్మారు, వాగ్దానాన్ని నమ్మారు, దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకుని దేవునికి ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా మార్చబడ్డారు. 1 కోటి రూపాయలు సంపాదించారు.
ఇది ఎలా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అని మాట్లాడారు మన దేవుడు. నమ్మకపోతే ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కొరకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఒక్కటి కూడా ఎవరు కూడా సొంతం చేసుకోలేరు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు కావచ్చు, స్వస్థతలు కావచ్చు, అద్భుత కార్యాలు కావచ్చు, ఆశ్చర్య కార్యాలు కావచ్చు, సూచక క్రియలు కావచ్చు, మహత్ కార్యాలు కావచ్చు, ఆశీర్వాదం అనే గొప్ప కార్యాలు కావచ్చు, ఇవి ఏవైనా మన జీవితంలో జరగాలంటే మొదట మనం నమ్మాలి. దేవుని మాట అబ్రహాం అంట నమ్మాడంట. దేవుని దృష్టికి అది నీతిగా ఎంచబడ్డాదంట. ఆదికాండం 24వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహాము బాగా వృద్ధుడైపోయి ఉన్నటువంటి సమయంలో ఒక మాట, అద్భుతమైన మాట అబ్రహాము కొరకు ఆదికాండం 24వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు రాయించాడు. అబ్రహాము యెహోవా అబ్రహాము వృద్ధాప్యములో అన్ని విషయములలో కూడా ఆశీర్వదించెను. మన పితరుడు అయినటువంటి అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధాప్యము వచ్చేసరికి దేవుడు అన్ని విషయాలలో కూడా అబ్రహామును ఆశీర్వదించాడట. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ ప్రియమైన సంఘాన్ని పరిచయను ఆశీర్వదించునుగాక, సంఘ పరిచయను దీవించునుగాక, సంఘ పరిచయం విశ్వాసగాక. తూర్పు పడమర దక్షిణ ఉత్తరంలో ప్రజలు అనేక మంది దేవుడు ఖండానికి ప్రాంతాలను తీసుకొచ్చునుగాక. సంఘములో సొప్పులైన మిమ్మల్ని అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. అబ్రహాము మన పుత్రుడైన అబ్రహాము వృద్ధాప్యం వచ్చేసరికి అన్ని విషయంలో కూడా యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడంట. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహామా, నిన్ను నేను అత్యధికముగా ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. అప్పుడు ఆయన పేరు కూడా తెలియదు అబ్రహాముకు. తర్వాత అధ్యాయంలో చెప్పాడు, అబ్రహామా, నేను రోషము కలిగిన దేవుడిను. స్తోత్రం, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే ప్రియమైన బిడ్డ సమస్తము సాధ్యముగా దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆశీర్వదించబడాలి మనం. సంగతి చెప్పన, ఈ భూలోకములో మనం దీవించబడకపోతే దేవుడు నామానికి అవమానం. ఎలా దీవించబడతారు? చాలా వెరీ సింపుల్. ఆశీర్వదించబడ్డానికి నేలబడదొల్లే అక్కర్లేదు, పరిగెలెత్తే అక్కర్లేదు. నమ్మకంగా దేవుని మందిరములో నీ ఉంటే నమ్మకమైన వారికంట దేవుళ్ళంట దేవుడు మెండుగా 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 ఆమె అనొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి రావడంలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసములో ఉండడానికి నమ్మకంగా ఉండాలి, క్రైస్తవ జీవితం కొనసాగించడంలో నమ్మకంగా ఉండాలి, భక్తిలో నమ్మకంగా ఉండాలి, ఉపదేశ క్రమములో ఎదుగుతున్నటువంటి ఆ సందర్భాల్లో నువ్వు నమ్మకంగా ఉండి ప్రతి దినము దేవునికి ఇష్టమైనటువంటి ప్రియమైన పిల్లలుగా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని నీ నోట మాట రాకముందే దేవుడు దాన్ని నెరవేర్చేవాడైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక భేదోడుగా ఉండి ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి దేవుడు సువార్త అంటే వింటాడా? బెక్కారోడ్లాగా ఉండి అంటాడా? అంటాడమ్మా? హల్లెలూయా. మీకే ఏమీ లేకుండా ఉండి దేవుని సువార్త ప్రాణములోనే నువ్వు యేసుప్రభుని నమ్మితే పరలోకానికి వెళ్తావు, యేసుప్రభుని వెళ్ళకపోతే మరొకటి నీకు సిద్ధంగా ఉందని చెప్తే ఎవరు నమ్ముతారా? నమ్ముతారా? యేసు ప్రభు వారు ఆయన సువార్త ప్రకటించిన సందర్భాల్లో స్వస్థతలు చేశారు. ఆయన లైవ్ ప్రోగ్రామ్ డైరెక్ట్ కుంటోళ్ళు నడిచారు, మోగోలు మాట్లాడారు, చెవిటోళ్ళు విన్నారు, కళ్ళు లేని అందరికి దేవుడు కళ్ళు ఇచ్చాడు కదా.
అవునా? ఇవన్నీ చూసి ప్రజలందరూ ఆకర్షింపబడ్డారా లేదా? తర్వాత 3 రోజులు కూటాలు పెట్టి ఆయన తినడానికి తిండి లేకుండా ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారని ఆయన గమనించి అందరికీ భోజనం పెట్టాలంటే శిష్యుడు పిలుపుతో చెప్తే, అయ్యా వీళ్ళందరికీ మనం భోజనం పెట్టాలి అంటే కనీసం అక్కడ రాయబడి ఉంటుంది కొన్ని దినాల కొరకు, కాస్త పెట్టాలైనా కానీ సరిపోదయ్యా అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా అని మాట్లాడితే అక్కడికి 5,000 మంది అని రాయబడి ఉంది, కానీ మరొక డిక్షనరీలో పూర్తిగా చూస్తే 25,000 మంది ఉన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఒక కుర్రాడు ఉన్నాడు, వాళ్ళమ్మ కూటలకు వెళ్తున్నామని సంచిలోను చేపలు రొట్టెలు తెస్తాడు. తినగా ఇంకా 5 రొట్టెలు 2 చేపలు మిగిలాయంట. నా దగ్గర ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటాడు. చెప్పు తీసుకురండి అన్నాడు. ఆ 1000 మంది ప్రజలు ఎదుర్కొంటే ఆయన ఏం చేశాడో పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బంతి జప్పులో కూర్చోబెట్టి పచ్చిక మీద అందరికీ కూడా వడ్డించమని చెప్పాడంట. ఆయన అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలాయంట. ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయంట. 12 గంపలు నేను అంటే ఈ రోజు మీరే తీసుకొని ఇస్తున్నాము అందుకోలేదు మీరు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది మొదట ప్రియమైన బిడ్డ, నీవు బలపడాలి. పలానా హోసన్న అయ్యగారు మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఈ కుటుంబము చాలా భక్తులు ఎదుగుతూ ఉంది. ఈ కుటుంబము యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత దీవించబడ్డది. ఈ కుటుంబం యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్నో కార్యాలు చూశారని నీ సాక్ష్యాన్ని బట్టి ప్రజలు కథలు వచ్చేస్తారు. తెలుసా సంగతి? నీకు తెలుసా? హల్లెలూయా. కాకినాడ పట్టణం నుంచి దేవుని సేవా పిలుపు అందుకొని నేను మాగవనే ప్రాంతానికి వచ్చేసిన 5,000 మండలం 15 ఏళ్ల క్రితం. ఒక శ్మశానాల్లో చిన్న పాకేశాను. 7 శ్మశానాల మధ్యన ఉంటుంది మా చర్చ్. దయ్యాల మీద పెద్ద పేరు దానికి. సాయంత్రం 6 ఒక గుర్రబండి కూడా పక్కన చెల్లిది కాదండి. పెద్ద పేరు అది, దెయ్యాలు మరి ఆ ఏరియాకి ఎవరు వెళ్ళరు. ఇప్పుడంటే ఏదో దేవుని మందిరాలు వచ్చాయి కనుక ఇప్పుడు దెయ్యాలని ఖాళీ చేసి వెళ్ళిపోయాయి కనుక తెల్లవాళ్ళు బళ్ళు తిరుగుతున్నాయి. నేను వచ్చేటప్పుడు చిన్న రోడ్డుగా ఉంది, ఇప్పుడు పెద్ద బైపాస్ రోడ్లాగా అయిపోయింది. మాకు ఒక బ్రిడ్జి పడిపోయింది, ఒక సిమెంట్ రోడ్డు వేసారు మా చర్చ్కి. దీనికి కారణం ఏంటో తెలుసా? నేను మొదట వచ్చిన కొత్తలో ఒక 2-3 వచ్చేవారు కుంటోళ్ళు. వాళ్ళు ఒక 10 రూపాయలు చికెన్ పట్టుకొచ్చి అందులో ఒక 1/2 కేజీ బంగాళదుంప ముక్కలు వేసి మాకు భోజనం పెట్టేవారు. మాకు 4గురికి, పాస్టమ్ గారికి, నాకు, మా 2 పిల్లలకి. నేను ఆ రోజు భోజనం తినేటప్పుడు ఒక ప్రార్థన మాత్రం చేశాను. నేను, ప్రభువా, అప్పటికి నాకు విశ్వాసం 3 15 ఏళ్ల క్రితం. ఇప్పుడంటే బాగా పెరిగిపోయింది అనుకోండి సంఘం రేంజ్లో. 3 నాయన వీరే భేదోలుగా ఉంటే ఇక్కడ ఎన్నో దర్శనాలకు మీరు చూపించారు, ఎన్నో కార్యక్రమాలు మీ నామం పేట జరిగించాలి. నాయన ఈ పరిచర్యలో అడిగి పెట్టేలో వారు ఎవరు కూడా దరిద్రులుగా ఉండడానికి లేదు ప్రభువా. నాయన మీ పరిచర్యకు వెదజల్లే కుటుంబాలుగా బహుగా దీవించబడాలి ప్రభు అని ఆ రోజు చేసే ప్రార్థన ఈ రోజు పంట తెగపోతూ ఉన్నది యేసు నామములో. హల్లెలూయా. ఒక భోజనాలు కూడా పెట్టాను. ఊరందరినీ పిలిచేస్తే ఊరు చిన్నదే 10 ఇళ్ళు ఉంటాయి. 10 ఇళ్ళు ఉంటాయి మా ఊళ్ళో. మరి ప్రజలు అలాగా వస్తారనంటే తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాల నుంచి వస్తారు. వరదైనా ఆగరు, వర్షమైనా ఆగరు, తుఫాన్ అయినా ఆగరు. ఒక్కొక్కరు ఒక గొడుగు కొనుక్కోమని చెప్పేసి నేను ఎప్పుడో ఒక్కొక్కరికి ఒక గొడుగు ఉంటుంది మా వాళ్ళకి. ఎవరు గొడుగు కావాలి మందిరానికి రావడానికి. ప్రైజులో హల్లెలూయా. అయ్యగారు వాళ్ళ కారు దిగారంటే 4 గొడుగులు వచ్చేస్తే వర్షంగా వస్తాయి మా దగ్గర. చినుకు కూడా మీద పడదు అసలు. రోడ్డు మీద 4 నుంచుంటే విశ్వాసులు అయ్యగారు ఫోన్ చేస్తానే ఉంటారు. అయ్యగారు వచ్చేసారా, ఎక్కడికి వచ్చారు, ఎంతవరకు వచ్చారని. నిజమమ్మా. అసలు అయ్యగారు నాకు ఫోన్ చేసిన పని ఉండదు. ఇంక నాకు రోడ్డు మీదకి వేస్తారు కుర్రలు, ఫోన్లు పెట్టుకొని నెంబర్ ఇచ్చేస్తానంటే నేను అయ్యేది. అరే అయ్యగారు రిసీవ్ చేసుకొని తీసుకురండి అని చెప్తాను నేను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించాడు.
10 ఇళ్ళని పిలిచేశాను. ఒక 30 కేజీలు బాయిలర్ చికెన్ కొట్టించాను. చిన్న భోజనాలు కూడా పెట్టాను. అందరూ పేదరాలు, అందరూ వచ్చేసారు. అందరూ ఒక్కొక్క 1/2 కేజీ పంపిమన్నాను మాంసం. స్తోత్రం. వాళ్ళు నా మొహంగా చూస్తారు సిగ్గుపడి. తినండి అమ్మా మన కొరకన్నా, నేను కూర్చున్నాను వాళ్ళతో అక్కడ, నాకు కూడా ఏమన్నాను. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, అందరు తినేది కూడా రాజు భోజనమే. ఆమె అనొచ్చు కదా, హల్లెలూయా. ఈరోజు మాకు భోజనం పెడితే మామూలుగా పెడతారు అనుకుంటున్నారా? మనకి వెళ్ళామనుకోండి, అయిపోయింది, ఇంకా వయసు కూడా అయిపోతుంది. చాలా అద్భుతమైన భోజనం పెడతారు. వాళ్ళ దగ్గర లేకపోతే దేవుని సేవకు వాళ్ళు ఏం ఖర్చు పెట్టగలుగుతారు? కార్యక్రమాలు జరిపిస్తే మీరు అలా ఉండండి అయ్యారు, మేము చూసుకుంటాం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దీవించబడాలి, సంఘము దీవించబడాలి, సంఘస్థులు దీవించబడాలి. అనేక మందికి పెట్టే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాలి అంటే ఆయన మాట వినాలి. త్వరగా వెళ్ళిపోతాను, ఇంకా 1/2 గంట టైం ఉంది నాకు. స్తోత్రం కలిగి చాలు. ఈ 1/2 గంటలో నా ముగింపులోకి వెళ్ళిపోతాను. నేను జస్ట్ అలా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. పరిగెత్తల. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా. ఎవరిని ప్రేమిస్తేనంట? యేసయ్యను ప్రేమిస్తే నీ ప్రేమలో లోపము లేకుండా, నీ ప్రేమలో ప్రియమైన బిడ్డలారా ఎటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు లేకుండా పరిపూర్ణమైనటువంటి ప్రేమతో యేసును ప్రేమించి ఆయన కొరకే నీ భూలోకంలో జీవిస్తే, ప్రభువు నువ్వు పేదవాడే కావచ్చు, నువ్వు పేదవాడే కావచ్చు, నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ నీ సంతతిలోంచే దేవుడు ఎవరో ఒకరు లేపి ఆస్తుకర్తలుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాకినాడలో 1 లక్ష రూపాయలు సంపాదించేవాడు నేను సేవ పిల్లకి రాకముందు. నేను పుట్టకతోనే జమీందారు కుటుంబంలో పుట్టాను. నేను జీవితంలో చదివేశాను మొత్తం. నేను నా 17 సంవత్సరాల వయసులో ఈ చెయ్యి ఒక 50 లక్షలు పాటు చేసి ఉంటుంది. మా కుటుంబంలో అందరూ ఎడ్యుకేటర్సే, అందరూ డబ్బున్నోళ్ళే. మా ఫ్యామిలీ, మా నాన్నగారు ఫ్యామిలీ అందరూ. మా నాన్నగారు ఆ రోజుల్లో ఓల్డ్ బిఏ చదువుకున్నారు. ఆయన 15 భాషలు మాట్లాడేవారు. ఆయన మేము చిన్న పిల్లలప్పుడే మా తాత, మా నాన్నమ్మ, మా నాన్నగారికి 32 లక్షల రూపాయలు ఖరీదైన ఆస్తులు పంచిచ్చారంట. అంటే ఇప్పుడు ఎంత ఉంటాయి? ఇవన్నీ ఉంటే 100 కోట్ల పైన ఆస్తి దాటి ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి నాకు లగ్జరీ జీవితమే, నాకు చిన్ననాటి నుంచి కూడా. అందుకే నేను డబ్బులు ఎక్చేయను, నేను ఏ కార్యక్రమం చేసినాను. పోయింది అదంతా. ఒకరోజు ఏమి లేదు. మా నాన్నగారు వ్యాపారాలు చేసి వ్యాపారంలో పోగొట్టారు. ఆయన బ్యాకట్లు ఆడించి బ్యాకట్లో పోగొట్టాడు, బిజినెస్ చేసి బిజినెస్లో పోగొట్టాడు, లాటరీలు పెట్టి లాటరీలో పోగొట్టాడు, జ్యోతి కంపెనీ జోల్ షాప్ డీలర్షిప్ మొత్తం కాకినాడ మొత్తం అంతా చేసి అందులో పోయింది. తర్వాత మేము పాడు చేసిన కాడికి మేము పాడు చేసాం. అంతా అయిపోయింది, జీరోకి వచ్చేసాం. యేసు ప్రభువుని నమ్ముకునేసరికి భయంకరమైన రౌడీజంలోకి వచ్చేసాను. నేను భయంకర రౌడీజంలోకి వచ్చేసాను. నా తండ్రి గారు సున్నీ మహమ్మదీయుడు. నా తల్లి హిందూ బీసీ కుటుంబానికి సంబంధించింది. నా తల్లి కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం కాకినాడలో. నా తండ్రి కుటుంబం కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. ఇరు పక్షాల ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీలు. ఆ రోజుల్లో వాళ్ళది లవ్ మ్యారేజ్. అంటే ముస్లిం కుటుంబం అయ్యగారు చెప్పారు, అయ్యగారు ఆచార్యులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని అనేకులకు ఆదర్శంగా ఉండడానికి. యేసయ్య వార్త మేము చెప్తే 10 మంది అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తిండి లేకో, ఏదో వెనకాల మాకు హోదా లేకో, కుటుంబం లేకో, ఎవరో లేకో యేసు ప్రభు నమ్ముకోలేదు. యేసు ప్రభు నమ్ముకోవడానికి బలమైన కార్యం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన కార్యం ఉంది వెనకాల. రాజవంశంలో పుట్టేవాడిని నేను.
మా పితరులందరూ కూడా రాజ్య పరిపాలన చేశారు మన భారతదేశంలో. ఆ కుటుంబానికి చెందినవాడు నేను. యేసు ప్రభువులో నేను మారడం అంటే అది ప్రియమైన బిడ్డలారా, అది సాధారణమైన విషయం కాదు. అది ఇలాగ ఎవరైనా కూటాల్లో కూర్చుంటే రాళ్ళు ఎట్టు కొట్టేసుకోండి మా ఇంటి దగ్గర నేను, లేకపోతే బ్రాందీ తాగితే సీసా పక్కన కొట్టేసుకోండి, వాళ్ళ మధ్య నేలకేసి బాధేసుకోండి, ఎవడైనా మాట్లాడితే సీసెచ్చుకుని ఎత్తుకుని కొట్టుకోండి. అంత భయంకరమైన రౌడీజం. దేవుడు జీరో తీసుకొచ్చాడు మమ్మల్ని, మొత్తం టోటల్గా జీరోకి తీసుకొచ్చేసాడు ఆయన. ఎవడన్నా మార్చలేడు. కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్లో 6th క్లాస్ చదువుతున్న టాప్ స్కూల్ ఆ రోజుల్లో. అది కాకినాడలో ఎంఎస్ఎన్ చార్టీ స్కూల్ అంటే అది మామూలు స్కూల్ కదా, అది స్కూలు. తర్వాత బ్లూ కాన్వెంట్ ఒకటి కాకినాడలో సెంటెన్స్ వాళ్ళది. ఈ 2 టాప్ స్కూల్స్. అటువంటి స్కూల్లో 6th క్లాస్ చదివి స్కూల్ విడిచిపెట్టేసి రౌడీ థియేటర్లు వెనకాల తిరగడం మొదలు పెట్టాను నేను. అంటే సాక్షి ఒక 5 నిమిషాలు చెప్దామని. మరి అయ్యగారు నన్ను కలిపారు కదా, స్తోత్రం, హల్లెలూయా. అంటే నా నా కమ్యూనిటీ కొరకు చెప్పకపోతే నేను మాట్లాడబోదు, చెప్పారు కనుక నేను చెప్పాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 6th క్లాస్ చదివాను విడిచిపెట్టేసిన స్కూల్లో. కాకినాడలో రౌడీ థియేటర్లు వెనకాల తిరగడం మొదలుపెట్టాను. భయంకరమైన తాగుడు, భయంకరమైన వ్యసనాలు, నాకు లేని అలవాట్లన్నీ కూడా మొత్తం టోటల్గా రౌడీ థియేటర్లాగా మెప్పేశారు. నాకు ఇంటికి వచ్చేవాడిని కాదు, 4-5 రోజులు ఇంటికి చేరేవాడిని కాదు, వాళ్ళతోనే ఉండేవాడిని, వాళ్ళతోనే తిరిగేవాడిని. భయంకరంగా తాగొచ్చి ఇంటి దగ్గర మా అమ్మగారిని నాన్నగారిని భయంకరంగా కొట్టేవాడిని. ఇల్లు కిరసనాలు వేసి ఒకసారి మా ఇల్లుని తగలబెడేసాను. పెద్ద తాటికెళ్ళి ఉండేది మాది, ఓల్డ్ అని గదులు ఉండి ఇల్లుని తగలబెడేసేవాడిని. కరెంట్ ఉండకూడదు ఇంట్లో, మీటర్ కోర్త 4 ముక్కలు అయ్యేది. అసలు ఎవరికి ఇంట్లో కుదురు ఉండేది కాదు, ఎవరికి సుఖం ఉండేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు ఒక బోటు ఉండేది మా చిన్నానికి. జాగ్రత్తగా మా మేనమామలు, మా అమ్మగారు, వాళ్ళ అన్నదమ్ముడు, రేపు మాతో రారానికి మందు తాగడానికి అది బాగుంటుంది, అసలు మనకున్న బోటు మీద లోటు ఉండదు, మంచి తిండి ఉంటుందని నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. బోటు అప్పుడు ఇంచుమించు మద్రాసు వరకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నెల్లూరు, కృష్ణాపట్నం, తర్వాత మచిలీపట్నం చూసుకొని మచిలీపట్నం నుంచి అంతర్వేది బోటు బయలు దగ్గర వచ్చేస్తుంటే రాత్రి, అంటే శీతాకాలం, అది శీతాకాలంలో సముద్రంలో అసలు కరెక్ట్ ఉండదు, చాలా నెమ్మలంగా ఉంటుంది అలా సముద్రం. ఇంచుమించు అండమాన్ దీవుల వరకు నేను తిరిగాను నేను మా బోటు మీద. మాకు ఒక సొంత బోటు ఉండేది. మాకు 11 సంవత్సరాలు మా సొంత బోటు మీద నేనే డ్రైవర్గా చేశాను. నా బోటు మీద బాగా తెలుసు నాకు సముద్రం గురించి. మీకు అంతర్వేదికి మచిలీపట్నంకి మధ్యన బాగా నా బారతో ఒక 100 బార్ల లోతులో అర్ధరాత్రి బోటు నడుస్తూ ఉంటే అందరూ నిద్రపోతే మా మామయ్యకి టీ పట్టుకొని వస్తున్నాను నేను. ఫ్రంట్ నుంచి బ్యాక్ సుక్కాను స్టీరింగ్ దగ్గరికి కాలు జారి నీటిలో పడిపోయాను నేను సముద్రంలో. రాత్రి టైం 1 గంట అవుతుంది, అర్ధరాత్రి. బోట్ ఎక్కడికో వెళ్ళిపోయింది, దానికి బ్రేక్ లేదు, ఉండవు. యాక్సిలేటర్ నోటర్ చేసి నోటర్లో పెడితే ఎంత దూరం వెళ్తుంది అంత దూరం లాగాలి. ఆగిన తర్వాత మళ్ళీ బ్యాక్ గేర్ వేస్తే అప్పుడు మళ్ళీ ఆ పంకాది వెనక్కి తిరిగితే బోటు స్లో అవుతుంది. అది స్లో అయ్యేసరికి ఒక 2 కిలోమీటర్ల దూరం దాటి వెళ్ళిపోయింది బోటు. ఈత్తున్నాను. నా వయసు 17 సంవత్సరాలు, 17-18 సంవత్సరాల లోపు వయసు రాదు. ఒక్కడిని ఈత్తున్నాను సముద్రంలో, ఒక్కడిని ఈత్తున్నాను. బోటు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, టార్చ్ లైట్ తిరుగుతున్నారు, కేకలేస్తున్నారు. నేను కేకలేస్తున్నాను, ఈత కొడుతూ సముద్రంలో. ఆ ఇంజిన్ సౌండ్కి నా కేక వాళ్ళకి వినిపిస్తలేదు, వాళ్ళ కేకేమో నాకు వినిపిస్తుంది. అప్పటికే ఇంచుమించు సుమారు 2:30 వరకు ఈతూనే ఉన్నాను సముద్రంలో. నేను ఇక్కడ చనిపోయి ఉంటారు అనుకున్నారు. అలసిపోయాను, ఇంకా నీళ్లు మింగి కడుపు నిండా నీళ్లు మింగి ఇంకా చనిపోయే సమయం దగ్గర పడిపోయింది. ఒక స్వరం ఒకటి నాకు వినిపిస్తుంది. ఆ రాత్రి కారు చీకట్లో ఒక స్వరం నాకు వినిపిస్తుంది. బోట్ నా చుట్టుపక్కలే తిరుగుతుంది కానీ నేను వారికి కనిపిస్తలేదు కారు చీకటి వలన. అక్క ఎక్కడ తిరుగుతుంది బోటు? నా చుట్టూ తిరుగుతుంది, నేను కనిపిస్తలేదు. ఒక స్వరం వినిపిస్తుంది నాకు, నా కుమారుడా నీ 2 చేతులు పెద్ద శబ్దం చేయండి. రాత్రులు కరుగా కారు చీకట్లో సముద్రంలో ఇలా కదుపుతుంటే వెలుతురు వస్తూ ఉంటుంది.
వెలుతురు వస్తూ ఉంటుంది ఆ ఉప్పు నీటిలో. ఇలా కదిపితే వెలుతురు వస్తుంటుంది, లైట్ల కింద వెలుగుతుంటుంది నీరు. నేను అనుకున్నాను సముద్రం మీద చచ్చిపోయిన వాళ్ళు దయ్యం అయిపోతారు కదా, అలాగని పిలుస్తారేమో అనుకున్నాను నేను. తుఫాన్ టైంలో బోట్లు మునిగిపోయి చనిపోతారు, వాళ్ళకని దయ్యం అయిపోయినారేమో, ఏదో మగ దయ్యం స్వరంలాగా వినిపిస్తుంది అనుకున్నాను. మహా మొండోడు నేను, చిన్నప్పటి నుంచి చాలా మొండోడు నేను. దేనికి భయపడ్డా, ఇప్పటికీ భయపడ్డా. ఒక యేసు ప్రభు తప్ప ఎవరికి భయపడ్డా నేను. నిజమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటర్ ఓన్లీ దైవం అయితేనే ఏదో చెప్పింది కదా అని శబ్దం చేశాను. వాటర్ నా చుట్టూ పెద్ద వెలుతురు వచ్చింది, అది కూడా అక్కడ కొట్టుకుంటున్నాడు. బోటు తిన్నగా నా దగ్గరకు వచ్చి ఎక్కించుకొని బోటు మీద పడేసాను. కలిసిపోయాను. చేపను తప్పించి వాళ్ళ నుంచి పడేసినట్టు అలా పడేశాను. స్లోలేదు. ఇంటికి వచ్చేసాను. మార్నింగ్ లేసి ఇంకా బాగాలేదు కదా, నాకు కలిసిపోయాను కదా. ఇంటికి నన్ను ఒకరు తోడుండి ఇంటికి తీసుకొచ్చేస్తారు కాకినాడ అంతర్వేది నుంచి. ఇంకొక మాట చెప్పనా, అంతర్వేది ఎంతమంది వెళ్ళారు, రేవు ఎంతమంది తెలుసు? ఈ రేవు యువతల నుంచి అవతల రేవుకి ఈదుకుంటూ వెళ్ళిపోయాను నేను, పందెం వేసుకున్నాను ఆ వయసులో. హల్లెలూయా, హల్లెలూయా. అంత మొండి. అందుకే తీసుకొచ్చి దేవుడు శ్మశానాల్లో తుప్పల్లో మొక్కలు పడేస్తాడు. స్మార్ట్ సిటీని విడిచిపెట్టేసేసి కాకినాడలో లగ్జరీ జీవితం బతుకుతున్నాను. అక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడు మొక్కలో తుప్పల్లో ఒక చిన్న సైజు ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది, అక్కడ పడేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వచ్చేసాను. క్రికెట్ ఆడుతున్నారు పర్లో కుర్రాలు. క్రికెట్ ఆడాను ఒక ఆదివారం. దేవుడు వాస్తవం ఇది, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా మనం ఆస్తి ఖర్చులు చేస్తాడు. స్తోత్రం. నైట్ ఇంటికి వెళ్ళిపోయాను, భోజనం చేశాను, మందు ఫుల్గా తాగేసాను, పడుకున్నాను. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత భయంకరమైన కడుపు నొప్పి వచ్చి నా కడుపు అంతా టైట్ అయిపోయి చెమటలు పట్టేసి స్రోలేకని పడిపోయాను. అందరూ కంగారు పడిపోయి ఒకరేమో నాడు పట్టేసుకొని చూస్తున్నారంటే ఇది చచ్చిపోయాడు, ఇంకా మనిషి ఏమలేడు, హాస్పిటల్లో మోసిపోదాం, ఏలబడిపోయాడు అనుకుంటున్నారు. అప్పుడు ఒక దర్శనం చూశాను నేను, ప్రేమను పెట్టినారు. ఆ దర్శనం చాలా గొప్ప దర్శనం. తెల్లటి వస్త్రాలతో అంగీ వేసుకొని ఒక ఆయన, చేతుల్లో గాయం ఉంది, ఒక అందమైన గొర్రెపిల్ల, చాలా బుద్ధిగా ఉంది ఆ గొర్రెపిల్లది. అసలు ఈ లోకంలో మనం చూడాలి అటువంటి గొర్రెపిల్ల. ఆయన ఇలా సంకన పెట్టుకొని వచ్చి 2 చేతుల్లో గాయాలు ఉన్నాయి, తెల్లటి జుట్టుతో ఉన్నారు. ఆయన అంగీ ఉంది, నిలువుటంగి, అంత ఎత్తరకున్నారు, చాలా అందగాడు. ఆయన కన్నుల్లోంచి ఒక మెరుపు చూశాను నేను. ఆ అస్తం వేసి నా కడుపు మీద అలా చేసి ఆయన చేయి తీసి, ఆ రోజు సముద్రంలో బ్రతికించినది నేనే, ఈ రోజు కూడా నిన్ను బ్రతికించింది నేనేనాయన. అప్పుడు దేవుడు అమర్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేచాను, మార్నింగ్ లేచాను. అమ్మ ఎవరైనా అమ్మా, ఆ జీవితం మారిపోతుంది. ఇంక తెల్లారేసరికి మారు మనసు వచ్చేస్తుంది నాకు. ఇంక ఎట్టి వెళ్ళాలనిపించలేదు నాకు, ఎవరితో కలిసి తిరగాలనిపించలేదు, అసలు మందు తాగాలనిపించలేదు, ఇంకా అసలు ఎవరితో స్నేహం చేయాలనిపించలేదు నాకు. ఒక కరెంట్ షాక్లోకి వెళ్ళిపోయింది నాలోకి. ఆయన నా మీద హస్తం వేసి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎవరో పెద్ద అయినమ్మా గొర్రెపిల్లట్టుకు వచ్చాడే, తెల్లటి జుట్టుతో ఉన్నారు, నిలువుట అంగితో ఉన్నారమ్మంటే ఎవరో కాదురా బాబు, యేసు ప్రభురా బాబు అన్నారు ఆ రోజు. హల్లెలూయా. ఒప్పాడు యేసుదాస్ గారి దగ్గర నుంచి సేవకు బయలుదేరారు మోసయ్య గారు, మా పాస్టర్ గారు. ఒప్పాడు యేసుదాస్ గారు ఆ సహవాసం అది పెద్ద చర్చి కట్టారు, 100 కోట్లు ఎట్టి. అయ్యగారికి తెలుసు, ఆ మధ్యన ఓపెనింగ్ అయింది. అలా పెద్ద చర్చి, ఒక 20,000 మంది సంఘం ఉంటుంది. మా పాస్టర్ గారు కూడా అలా కూడా చదువుకోలేదు. ఆయన బైబిల్ అంతా తిరగేసేవాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టలేదు, బర్మాలో పుట్టి అక్కడ పెట్టి పెరిగాడు ఆయన, బర్మా దేశంలో. మా ఇంటికి వచ్చేవాడు, మా అమ్మకి అన్నీ అవుతాడు ఆయన. మా అమ్మగారు ఒక సాప వేసి కూర్చుని పెట్టి మా ఇంటి దగ్గర అరిగి మీద, అన్నయ్య ఇలాగ మా చిన్నోడికి రాత్రి ఇలా కళ వచ్చిందంట అన్నయ్య. ఏంటి అన్నయ్య? దానికంటే మా పాస్టర్ గారు దర్శనాలు బాగా అర్థం చెప్పేవాడు. నీ కొడుకు మామూలుడు కాదమ్మా, గొప్ప సేవ చేయబోతున్నాడు, రాబోయే దినాలలో డైరెక్ట్గా దేవుడే వచ్చి తాకాడు నీ కొడుకుని, యేసు ప్రభువమ్మ అన్నాడు. క్రికెట్కి వెళ్ళిపోయాను ఆదివారం నేను, మరోజు శనివారం వచ్చేవాడు ఆయన. ఆ పరలో క్రికెట్ ఆడుతుంటే ఆ పొంతలో చిన్న తాటికలు కాకుండా అందులో
ఒక 5 ముసలమ్మ కూర్చో ఉండేవారు. ఆయన వచ్చిన కొత్త ఆయన డ్రమ్ము కొట్టుకుని డబ్బు 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 అని కొట్టుకుంటూ ఉండేవాడు. ఆయన క్రికెట్ ఆడుతుంటే బ్యాటింగ్ చేస్తున్నాను నేను, ఇచ్చగా ఆడేవాడిని క్రికెట్. నేను బాగా ఆ డ్రమ్ము శబ్దం నా గుండెకి హత్తుకొని మందిరానికి రా రా అని పిలుస్తుందండి. బ్యాట్ అక్కడ పడేసి ఇలా పాకలో కూర్చున్నాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందంటే నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను. మరలా ఆదివారం కూడా అదే జరుగుతుంది. ఆ ఆదివారం రెండో ఆదివారం దేవుని మందిరంలో అడిగిపెట్టి ఏ ఆదివారం కూడా ఇంటి మధ్య 34 సంవత్సరాలు ఒక్క ఆదివారం కూడా మందిరం రాలేదని యేసునామములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదో నేను 2-3 సంవత్సరాలు యేసుప్రభువుని నమ్ముకుని 5 సంవత్సరాలు యేసుప్రభువుని నమ్ముకుని బైబిల్ పెట్టుకుని సేవకు వచ్చేలేదు. నేను 15 సంవత్సరాలు సువార్త చేశాను. నేను ఎక్కడో తెలుసా, ఎక్కడెక్కడ కాదు, పాపికొండల ఏరియాలో చింతలగూడెం, కోయిలగూడెం, తెలిపేరు అన్నటువంటి ప్రాంతాల్లో ప్రియమైన బిడ్డలారా దేవీపట్నం నుంచి లాంచి ఎక్కి ఆ కొండలు ఎక్కి అక్కడే ఒక వారం రోజులు 5 రోజులు ఉండిపోయి ఆ ప్రాంత ప్రజల మధ్యన, ట్రైబల్స్ మధ్యన, కోయ ప్రజల మధ్యన, కొండదొరల మధ్యన సువార్త చేసినటువంటి పరిచయం చేసి భయంకరమైనటువంటి మలేరియా రోగం 5 సార్లు మలేరియా వస్తే చిట్ట చివరిగా ప్రాణపోయే స్థితిలో తీసుకెళ్లిపోయి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు నన్ను. ప్రాణం పోయే స్థితి. ఇంకా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. కోనసీమ సేవకి వెళ్ళాడు. దర్శనం ఎప్పుడు వచ్చిందో నాకు ఒక నమ్మకం వచ్చేసింది. నేను బ్రతికేశానండి. పట్టపగలు ఇదంతా జరుగుతుంది, రాత్రుళ్ళు కాదు. ప్రాణం పోయే స్థితిలో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళవలసింది ఇంకొక ట్రైబల్స్ మధ్య కాదు, కోనసీమ వెళ్ళని చెప్పాడు ఆయన. కోనసీమ వచ్చేసాను, మొరమూళ్ళు వచ్చేసాను. 2 పిల్లలు కూడా సెంటెన్ స్కూల్లో మంచి టాప్ స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలిద్దరూ కూడా సెంటెన్ స్కూల్లో టీసీలు తీసుకొని వెళ్తే సిస్టర్స్ అందరూ కూడా అసలు ఒప్పుకోలేదు. అది మీరు వెళ్తే వెళ్ళండి, దేవుని సేవ చేస్తే పిల్లల భవిష్యత్తు ఎందుకంటే పాడు చేస్తారు. అసలు సెంటెన్ స్కూల్లో మీకు అసలు సీట్ వస్తుందా? ఎవరు రికమెండింగ్ చేసే సీట్ రాదు కదండి. మీరు వెళ్ళండి అన్నారు. లేదు, నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదని మా 2 పిల్లలను తీసుకొని మొరమల్ల హై స్కూల్లో తీసుకొచ్చి చేయిస్తాను. మొరమల్లో 6 నెలలు మోకరించి నేను మా పాస్టమ్ గారు ప్రార్థన చేస్తాం. కోనసీమ రమ్మన్నావు ప్రభా, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి అని ప్రార్థించదు. ఒక రోజు మధ్యాహ్నం అప్పటికే 3 రోజులు కట్టుకు ఉపవాసంలో ఉన్నాం మేము. ఫలానా మాగవని ఏరియా ఒక గొట్టోటి వస్తుంది, అక్కడ రోడ్డు పక్కన ఒక చిన్న తాటెక్కి కూర్చుంటుంది, 2 కుంటోళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాడు నాతో. తీరా అక్కడికి వచ్చిన తర్వాత అతను ఫుల్గా తాగేస్తున్నాడు. నెతుకుంటే దేవుడు ఇదే ప్లేస్ అన్నాడు. చూస్తే మేము పాము పొట్లు, పెద్ద పెద్ద పాము పొట్లు ఇవన్నీ కూడా తొప్పులో మొక్కలో అదంతా ఏజెన్సీ ప్రాంతం ఉంది. అక్కడ 10 ఇళ్ళు ఉన్నాయన్న సంగతి కూడా ఎవరికో తెలుదా ఊరు సంగతి. వచ్చాను. ఇదేంటి ఎలా ఉంది దర్శనం, కరెక్ట్ కదా, లేకపోతే నేను కానీ ఏమైనా ఊహించుకున్నానని ఆ రాత్రి ఊహించుకొని పోను కాకినాడ వెళ్ళిపోతానే, కాకినాడలో ఏదో పక్క మన సేవ ప్రారంభించాం అనుకుంటే ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడే ఉండు, ప్రజలు ఇక్కడికే మందల కింద రాబోతున్నారని చెప్పాడు దేవుడు నాతో. హల్లెలూయా. 50 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించేశాను. 154 రోజుల ఉపవాసంలో గడిపాను నేను ఆ సంవత్సరం. నేను 10 మంది కూడా లేనటువంటి సంఘం 37 మంది బాప్తిసం తీసుకున్నారు ఆ సంవత్సరంలో. 50 రోజుల గుంపు కల్లా. ఎందుకు ఈ మాటలు ఏం చెప్తున్నానంటే నా సేవా పరిచర్యలో విశ్వాసులు కూడా దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఒక డబ్బే కాదు ప్రియమైన దేవుడు పెట్టారా. ఆశీర్వాదం అనేసరికి అన్ని వస్తాయి అందులోకి. మంచి ఆరోగ్యం కలిగి ఉండడం కూడా దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదమే. నిత్యము సంతోషం కలిగి ఉండడం దేవుడిచ్చే ఆశీర్వాదమే. దావీదు భక్తుడు మాట్లాడతారు కదా, దేవుని మందిరంలో నిత్య సుఖములు కలవు అంటాడు. హల్లెలూయా. కోరహ కుమారులు మాట్లాడతారు కదా 84వ కీర్తనలో, యెహోవా నీ బలిపీఠము యొద్దనే కదయ్యా పిచ్చుకలకు వానకోలకు నివాస స్థలము, గూటు స్థలము, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అంటాడు. హల్లెలూయా. నేనంటాను ఈ మందిరములో అనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి ఈ సంఘము దీవించబడుట దేవుని నామానికే అది ఘనత మహిమ కలుగును గాక. సంఘము దీవించబడాలి,
సంఘం ఆశీర్వదించబడాలి. సంఘం దేవుడు నామాన్ని మహిమ పరచగలిగినటువంటి మహిమ కలిగినటువంటి సంఘముగా ఈ కడవరి దినాలలో మహిమ కలిగిన పరుసరిగా మహిమ కలిగిన సంఘముగా దేవుని కళ్ళు దృష్టిగా కనిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయములలో కూడా ఈ సంఘము జీవించబడాలి. అన్ని విషయములలో కూడా ఈ సంఘము మహిమ పరచబడాలి. అన్ని విషయములలో కూడా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా లోనికి రండి. చెప్పబడి దేవుడి నామాన్ని మహిమ పరచుదాం. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి. ఆ ఆశీర్వాదం, ఆ వాగ్దానం మీ జీవితంలో నా దేవుడు నెరవేర్చునుగాక. సియోనులో నా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారు ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడంటే ప్రియమైన బిడ్డ నెంబర్ 1. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం ఒక్క 2 మాటలు చదవండి. నేను ముగింపులోకి వచ్చేసాను. ద్వితోపదేశకాండం 15వ అధ్యాయం చదవరా 5వ వచనం చదవమ్మా. నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన యెడల ఆ మీలో బీదలు ఉండనే ఉండరు. నీ దేవుడైన యెహోవా జాగ్రత్తగా అనుసరించి నడవాలి. 2, ఆయన మాట మీరు శ్రద్ధ కలిగి వినని యెడల మీలో ఎవరుండరట? అసలు బేదలో ఉండరు. బేదరికం అనేదే ఉండదు. రైజులో ఇప్పుడు అంటారా నేను బేదోడిని యేసుప్రభు ఏమంటున్నాడు? అయినా దేవాది దేవుడు ఏమంటున్నాడు? మీలో బేదలు ఉండనే ఉండరు. ఆమె అనొచ్చు కదా. ఎంతమందికి ఇష్టం అండి బేదలుగా ఉండడం? అలాంటి మీరు మత్తయి సువార్త 5:5 వచ్చేసి అయ్యగారు బేదలైన మీరు ధన్యులు కదండి అన్నారు అంటారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. వాక్యం 2 అంచులు ఖడ్గం, అటు నరుగుతుంది ఇటు నరుగుతుంది. కానీ దేవుడంట అన్యాయస్తుడు కాదంట. దేవుడంట అన్యాయస్తుడు కాదు. ఎబ్బేది కూడా ప్రార్థన చేస్తాడు కదా. ఏమంటాడు? నా సరిహద్దులను విశాలపరచు కదా. ఇంకేమంటాడు? నీవు నన్ను ఆశీర్వదించు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడాలి ప్రియమైన. ఇది సేవా పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం. ఆశీర్వాదం మందిర పరిచర్యలో విశ్వాస జీవితంలో కూడా ఆశీర్వదించబడటం ఒక భాగం. నేను మందిరానికి యేసు చర్చ్ ఎందుకు కట్టాను తెలుసా? ఆ మధ్యకాలంలో నేను కొంచెం చెన్నై తిరిగాను మా పాప ఇష్యూలో, జాబ్ ఇష్యూలో. చాలా టెంపుల్ చూశాను నేను. అన్నిటికీ ఏసీలే. ఇదేదో బాగుందిరో అనుకున్నాను నేను ఎందుకు వేయించకూడదు చర్చికి ఏసీలు అనుకున్నాను. మీకు సంగతి చెప్పనా? 2030 దాటిన తర్వాత ఒక 15 సెంట్ల స్థలం కొని అందులో ఒక పెద్ద సెంట్రల్ వేసి కట్టడానికి దేవుడు నాకు ఒక కృప చూపించాడు. ఆమెనండమ్మా, హల్లెలూయా. అది మందే కదా, ఇది మందే, అది మందే. అన్ని మందిరాలు ఆయన అయితే మనవే. బలిగట్టనండి పేరు శృంగారం అనే దేవాలయం అనే నాకు భలే ఇష్టం. నాకు ఆ వాక్యం చదువు కూడా పేరు ఏమని ఏమంటుంది వాక్యం పేరు? శృంగారం అనే దేవాలయం. లోపలికి మనం వెళ్ళలేదు కానీ ఎంత శృంగారంగా ఉందో. మరి దావీదు కూడా మందిరాన్ని కట్టించాడు కదా సొలొమోను రాజు ద్వారాగా. ఏం ఉరకండిది అయ్యగారు బాగా వివరంతారు ఆయన వాక్యోపదేశకులు కనుక. స్తోత్రం. ఏం వర్క్ అసలు మామూలు వర్క్ అది. ఆ వర్క్తో అయ్యగారు ఈ రోజుల్లో మందిరం ఎవరైనా కట్టించాలంటే ఎవరి వల్ల అవుతుందండి అది? అంటే జనాలు బంగారం వెండి వజ్రాలు కానుకలు అర్పించక ఇంకా మిగిలిపోయిందంట. ఇంకెవరో తేవద్దని మళ్ళీ సాటింపేసాడంటే దావీదు బాగారు.
మందిరం కట్టగాలి. నేను అనుకుంటున్నాను, ప్రవ్వా ఈ రోజుల్లో కూడా మొన్న ఎక్కడో పెద్ద మందిరం కట్టించారు, నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను. నేను దానికి ఎక్కడి నుంచో యెరూషలేము నుంచి అది తీసుకొచ్చారట కలపది. నేను విదేశాల నుంచి వచ్చిందంటే మొత్తం టేక్ అది. నేను ఇల్లు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొట్టారు. అతి పెద్ద మందిరం అంటే మందియాలో, అది తెల్ల చర్చ్ అది. స్తోత్రం, హల్లెలూయా. అని నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ప్రియమైన బిడ్డ, నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీ దేహమే దేవునికి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని పాడు చేయకుండా ఎవరైతే చూసుకుంటారో వారు దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అర్పించాలి. ప్రాణాత్మ శరీర దేహాన్ని దేవునికి అర్పించినప్పుడు ప్రియమైన బిడ్డ, ప్రభు నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. రేపు ఏం కావాలో నీ పరలోక తండ్రికి తెలిసే ఉంది కనుక 14 అంటాడు యోహాను సువార్తలో, నా నామము పేరిట మీరు నన్ను ఏం అడిగినాను నేను చేస్తాను అంటాడు నూతన నిబంధన గ్రంథంలో. స్వయంగా యేసు ప్రభు వారే మాట్లాడారు ఆ మాట. యోహాను సువార్త 14:14 నా నామము పేరిట మీరు నన్ను ఏది అడిగినాను నేను చేస్తాను అన్నాడు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరలా ఏమన్నాడు? నా ఎదుట, చదవండి మా వాక్యం, నా ఎదుట మీరును ఎదుట నా వాక్యమును ఉంచిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు అది నేను అనుగ్రహిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గర మీరు నిలుచుంటే సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో అంట బేదలు ఉండనే ఉండరు. నాకు బేదలంటే మహా ఇష్టమే, చాలా పెడతాను నేను. అయినా కానీ వాక్యం ఉన్నటువంటి నీవు ఇంకా బేదరకులు ఉండడానికి ఇష్టపడుతున్నావు. ప్రభువా ఆయన ఏమన్నాడు తెలుసా? కీర్తన గ్రంథంకి వచ్చేసరికి మరలా, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించును. ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఆశీర్వదించను. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడట. పెద్దవారుగా మీ ఆశీర్వాదం మీదే, మన పిల్లల ఆశీర్వాదం మన పిల్లలదే. ఆ పిల్లల్ని తీసుకొచ్చి నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాను. ముక్తేశ్వర హై స్కూల్లో జాయిన్ చేశాను దేవుడు నాకు పిలిపించిన తర్వాత. హై స్కూల్లో స్కూల్ ఫస్ట్లో మా పిల్లలు 10th క్లాస్లో పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్లో అయినవీళ్ళ మండలం ఫస్ట్ క్లాస్లోనే 2 పిల్లలు మండలం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మండలంలో ఉన్నటువంటి నాయకులు మండల ఆఫీస్ తీసుకెళ్ళి పిల్లలకు సార్ వాళ్ళకి సన్మానాలు చేసి కొంచెం డబ్బు కూడా అమౌంట్ ఇచ్చారు. 2 బిడ్డల్లో కూడా నేను మెడికల్ సైడ్ పెట్టాను. అప్పుడు నాకు కానుక వచ్చి ఇంచుమంది పెట్టారా ఒక 1000 రూపాయలు కూడా నాకు వచ్చేది కాదు కానుక. నాకు ఒక పక్క ఏమో పాస్టర్ అమ్మగారేమో అనారోగ్యం, ఆవిడకేమో సోమవారం దగ్గర 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇంట్లో అద్దుకుంటూ ముక్తేశ్వరం ఒక ఇంట్లో అద్దుకుంటూ సేవ చేస్తూ, ఒక పక్క ఏమో సంఘాలు నడిపిస్తూ, ట్రీట్మెంట్ చేస్తూ, పిల్లలను చదివిస్తూ, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి నేను చెప్పనా? దేవుడి మీద ఆధారపడిపోయి మొఖాల మీద తెల్లారులేసేసరికి ఎవరో ఒకరు వచ్చి, అయ్యగారు దేవుడు మీకు ఇమ్మని ఇదిగోండి 20,000 ప్రేరేపించండి, ఎవరో నా వాళ్ళకి పట్టుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. అలా హల్లెలూయా. నీతిమంతుల్ని యెహోవా తప్పక చూడక మానడు. నీతిమంతుల్ని యెహోవా తప్పక చూడక మానడు. ఇద్దరిని నర్సింగ్ చదివించాను. పెద్ద బాబుకు దేవుని దర్శనం ఇచ్చాడు. ఆ అమ్మాయి నర్సింగ్ చదువుతుండగానే బలమైన సేవా పిలుపు వచ్చింది, నాతో చెప్పింది. వెంటనే నేను ఆ పిలుపుని టార్గెట్ చేసుకున్న వాక్యానుసారంగా ఉందా లేదని ఈరోజు ఆ అమ్మాయి బహుబలంగా అనేక ప్రాంతాల్లో వాడబడుతూ ఉంది. స్తోత్రం కలిగిన గాక. సంఘం ఇంచుమించు 90% ఆ పాప చూసుకుంటుంది. చిన్న పాప BSc నర్సింగ్ పూర్తి చేసింది. MLHPగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మా చర్చి పక్కనే మాగం ఊళ్ళో, మెయిన్ ఊళ్ళో. డాడీ శాలరీ మనకు 30,000 35,000 ఏం సరిపోదు డాడీ, మన సేవకు సరిపోదు డాడీ, ఏం చేస్తామంటే అబ్రాడ్ వెళ్ళిపోతాను డాడీ అన్నది. జాబ్ 6 నెలలు చేసి గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసింది. అబ్రాడ్ వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు చేసింది. మొన్న 24వ తారీఖున వచ్చింది. మందిని కట్టడానికి 15 లక్షల కానుక ఇచ్చింది. అప్పుడు కూడా దేవుడు నామని మహిమపరచారు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు బేదలుగా ఉంచేవారు కదేనా? మీరు బేదలు ఉండరు. ఇంకొక వచ్చిన చదివారమ్మా ముందు చెప్తాను.
కింద వచ్చిన చదువు 6వ వచనం. 5 చదువు కదా. దీనోపదేశకాండం 5వ వచనం 15వ అధ్యాయం 5 చదువు కదా. 6 కూడా చదివి. త్వరగా త్వరగా, అంత ఆలస్యంగా దిగకూడదు. రెఫరెన్స్ 6వ వచనం చదువు. దీనోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వచనం చదువు కదా. 6వ వచనం ఎలా అనగా మీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నీవు ఆచరించును కనుక అనేక జనములకు మీరు యేసు నామములో అర్పించుదురుగాక. అప్పు చెయ్యవు. చాలా అనుకుంటున్నాను ఈరోజు ఈ మందిర యానివర్సరీలో ఈ ప్రవర్తనం స్తోత్రం. అనేక జనములకు నీవు అప్పు ఇచ్చుదు గాని అప్పు చేయవు. యేసు నామములో ఎవరికెవరికి ఎన్ని అప్పులు ఉన్నాయో ఈ సంవత్సరంలో అప్పులు తీరిపోయి మరలా నెక్స్ట్ ఇయర్ లో మహాదేవుని కృపతో మరలా యానివర్సరీ కదా అనేక మందికి మీరు అప్పించేవారుగా నా దేవుడు చేయరుగాక, ఆశీర్వదించునుగాక. నిశ్చయంగా నీ రెక్కల కష్టాజీతాన్ని మీరు అనుభవించుదురుగాక. నీ పిల్లల పిల్లలు మీరు చూచుదురుగాక. నీ పిల్లల పిల్లలపై 1000 తరాల వరకు నా దేవుని ఆశీర్వాదం నిలుచుండుగాక. అదర్ లేచి పడదాం ఒక్క నిమిషం. ఓ హల్లెలూయా హల్లెలూయా. Thank you Lord, Holy Spirit, Holy Lord, hallelujah. Oh, thank you Lord, hallelujah. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు మన విడిచిపెట్టే దేవుడు కాదైనా మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవాను ప్రేమించేవారిని ఆయన ఆస్తికర్తలుగా చేసే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మాట వినిన వారిని దేవుడు ఆశీర్వదించి మీలో పీడల ఉండనే ఉండదని వాగ్దానం చేసిన దేవుడి మాట నమ్మదగిన మాట. అనేక జనములకు మీరు అప్పు ఇచ్చుదురు కానీ ఎవరి దగ్గర మీరు అప్పు చేయాలని ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానాలు బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఆ వాగ్దానానికి మమ్మల్ని వారసులుగా చేయండి ఆయన. ఆ వాగ్దానము మాపై నెరవేర్చండి అయ్యా. ఆ వాగ్దానము మా శిరస్సుపై దిగి రానివ్వండి అయ్యా. ఆ వాగ్దానము మాలో ఆయన ఈ చెరవ నుంచే దాన్ని కొనసాగించండి అని ఎవరికి వారే ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించున్నాయన, నన్ను దీవించున్నాయన, నా కుటుంబాన్ని ఆశీర్వదించున్నాయన, మా పరిచయను దీవించున్నాయన, మా సేవకుల పరిచయను దీవించండి అయ్యా. మా సేవకుల కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఎందుకంటే మీరు సకల ఆశీర్వాదములతో కాలంలో దూకుడైనటువంటి దేవుడై ఉన్నారు కనుక ప్రభువా నిశ్చయముగా మమ్మల్ని దీవించే దేవుడై ఉన్నారు కనుక ప్రభువా ఈ మందిర యానివర్సరీ ప్రభువా మాట్లాడింది సేవకులు కాదు కదా ప్రభువా, నా ఆశీర్వాదం కొరకు నా అభివృద్ధి కొరకు ప్రభువా మీరే నాతో మాట్లాడారు ప్రభువా అని ఎవరికి వారు స్వరమెత్తి ప్రభువా ప్రభువా నన్ను దర్శించండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా. అయ్యా తొలకరి వర్షపు జల్లులు నాపై కురిపించండి అయ్యా, తొలకరి వర్షపు జల్లులు నాపై కుమ్మరించండి అని ఎవరికి వారు ఆనందమే ఆనందమే ఆశ్రయపురమైన ఈశయ్యానిలో ఆనందమే ఆనందమే ఆశ్రయపురమైన ఈశయ్యానిలో ఆనందలో ఆపరించిన అతయుడానికే ఆనందలో ఆపరించిన అతయుడానికే ఆనందమే ఆనందమే ఆశ్రయపురమైన ఈశయ్యానిలో ఆశీర్వాదము, రక్షణ,
Hallelujah. Thank you, Lord. Holy Spirit. Hallelujah. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ఇలకవరం ప్రాంతాన్ని, ప్రాంతపు వాసులందరినీ ప్రేమించి ప్రభువా చక్కని మందిరాన్ని మీరు ఇచ్చారు నాయన. ఎలుగెత్తి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. యేసు నామములో నీకు మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైనటువంటి అవకాశం మీరు మాకు ఇచ్చి అన్ని విధాలుగా నాయన మీ సహకరించినందుకు స్తోత్రం. ఈ రోజున మరోసారి యానివర్సరీ జరపడానికి కృపనిచ్చారు. ఉదయం నుండి పరిస్థితులు అనుకూలంగా లేక భయంకరమైనటువంటి ఆయన కొండపోత వర్షం ఉన్నప్పటికీ కూడా బిడ్డలందరూ ఆశతో రావడానికి కృప దయచేశారు. ఇంకా చాలా మంది బిడ్డలు రాలేకపోయారు నాయన. ఈ దాసులను మీ పక్షాన్ని నిలిపిన తండ్రి శ్రేష్టమైన మాటలు అందించారు. యేసు నామములో ఈ మాటలు స్థిరపరచబడును గాక. మీరు మహిమ పొందండి. దాసును బలంగా వాడుకోండి. చేరికలు వచ్చిన బిడ్డలను దీవించండి. ఈ పరిచయను మీరు ఆశీర్వదించండి.
ఈ పరిచయను విస్తరింప చేయండి, అభివృద్ధి పరచండి. విలువైన క్రొత్త ఆత్మలు తీసుకురండి నాయన. పరిచయకి, సేవకులకి, సంఘానికి విరోధంగా పోరాడుతున్న సాతాను కార్యాలన్నీ యేసు నామములో కూలిపోవునుగాక. మీరు నా తండ్రి అభివృద్ధి పరిచి మీరు మహిమ పొందుకుంటారు. వచ్చిన బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సదాకాలం చేరికలు వచ్చిన బిడలైన మనందరికీ కృప తోడయుండి రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరచునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా.